నమస్తే, భాను టాక్స్ కి స్వాగతం. ఓటేయడానికి బద్దగించే హిందువుల కోసం నేను ఈ వీడియో తయారు చేశాను. అంటే ఎవరైతే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో మాకు వీలు కాలేదు లేదా మేము రెస్ట్ తీసుకున్నాం అని ఓటు వేయకుండా ఉన్నారో, ముఖ్యంగా హిందువులు, వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడాలి. ఎవరైనా మీకు సంబంధించిన మిత్రులు కానీ బంధువులు కానీ ఓటు వేయని వాళ్ళు, ఓటు పట్ల నిర్లక్ష్యంగా ఉండే వాళ్లకు దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. చరిత్రలో ఈ ఓటు వేయని హిందువుల కోసం ఒక చక్కటి గుణపాఠం మనకు ఉన్నది. అఖండ భారతదేశంలో అంటే బ్రిటిష్ పాలన జరుగుతున్నప్పుడు, దేశ విభజన జరగక ముందుకు విభజన ప్రస్తావన వచ్చినప్పుడు ఏ ప్రాంతాలు ముస్లిం మెజార్టీ ప్రాంతాలుగా ఉన్నాయి, ఏ ప్రాంతాలను పాకిస్తాన్గా గుర్తించాలి అని దానిపై సర్వేలు, చర్చలు జరుగుతున్న సమయంలో పంజాబ్ ప్రాంతం, అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఒక పంజాబ్ ఉంది, భారత్లో ఒక పంజాబ్ ఉంది. ఉమ్మడి పంజాబ్ ప్రాంతంలోని సియాల్కోట్ అనే ప్రాంతంలో సుమారు 2.5 లక్షల మంది హిందూ జనాభా ఉన్నారు. 1.5 లక్షల ముస్లిం జనాభా, 2.5 లక్షల హిందూ జనాభా ఉంది ఆ ప్రాంతం. అయితే ఆ ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్లో భాగంగా చేయాలని ముస్లిం లీగ్ జిన్నా బ్రిటిష్ వారి వద్ద ప్రస్తావన తీసుకొచ్చాడు. అయితే కొందరు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా గోపీనాథ్ అనే ఒక అస్సాం నాయకుడు, ఆయన తీవ్రంగా దీన్ని వ్యతిరేకించి, లేదు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయించాలి, అక్కడ హిందూ మెజారిటీ ఉన్నది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి అని చెప్పి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కోసం తేదీలు నిర్ణయించడం జరిగింది. అయితే ఆ తేదీ నిర్ణయించిన ప్రకారంగా తేదీ వచ్చేసింది, ఓటింగ్ జరుగుతున్నది, పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉన్నవి. అక్కడ తెలివిగా బ్రిటిష్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ తక్కువ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసి పెద్ద లైన్లు ఉండే విధంగా ప్రణాళిక చేశారు. ఎందుకంటే వారికి తెలుసు హిందువులు అంత వ్యూహాత్మకంగా ఓటింగ్ చేయరు, వీళ్ళలో ఆ పట్టుదల ఉండదు అని. వాళ్ళు అనుకున్న విధంగానే సుమారు 1 లక్ష మంది హిందువులు ఆ రోజు ఆ పెద్ద పెద్ద లైన్లను చూసి ఓటు వేయకుండా ఇళ్లలో పోయి పడుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఎవరైతే ఇళ్లలో పోయి ఈ లైన్లో నిలబడడం కంటే మేము ఇంట్లో పోయి రెస్ట్ తీసుకుంటాం అని అనుకున్న వాళ్ళలో వాళ్ళకి అదే విధంగా రెస్ట్ ఇస్తూ వాళ్ళ ఇళ్లపై పడి వేలాది మందిని ఊచకోత కోయడం జరిగింది దేశ విభజన సందర్భంగా జరిగిన అల్లర్లలో. ఒకవేళ ఆ రోజు గనక ఆ 1 లక్ష మంది ఓటేయని హిందువులు కూడా కొంచెం ఓర్చుకొని లైన్లో నిలబడి ఓటు వేసి ఉంటే ఈరోజు ఆ సియాల్కోట్ ప్రాంతం, లాహోర్కు దగ్గరగా ఉంటుంది, అది పంజాబ్ ప్రాంతం, ఆ ప్రాంతం ఈరోజు భారత్లో భాగమై ఉండేది. కాబట్టి కొన్ని గంటలు, 1 గంట 2 గంటలు లేదా 3 గంటలు లైన్లో నిలబడడానికి ఇబ్బంది పడే హిందువులకు ఇదొక చక్కటి గుణపాఠం. రాబోయే రోజుల్లో అయినా ఏ ఎన్నికైనా సరే ప్రతి హిందువు ఓటు వేయాలని, ఆ విధంగా మనం అందరికీ ప్రేరణ ఇద్దామని కోరుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.